హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంసీబీ కనెక్షన్ అయితే ఏ విధంగా చేయాలో చూద్దాం. నేనైతే ప్రాక్టికల్గా మనమైతే ఇంట్లోనే నేనైతే ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. మనకు వర్క్ చేసే దగ్గరనైతే ఎక్కువ వైర్లు ఉంటాయి కాబట్టి మనకైతే అర్థం కాదు. అందుకోసం నేనైతే ఇక్కడ నార్మల్ అయితే వైరింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగానైతే మనకైతే అర్థమవుతుంది. అక్కడ వైర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ అయితే మనకు అర్థం కాదు. ఫ్రెండ్స్, నేనైతే ఒక 40 amps ఐసోలేటర్ అయితే తీసుకున్నాను. 40 amps ఐసోలేటర్ ఇది వచ్చేసి 6 amps ఎంసీబీ. ఇది కూడా 6 amps ఎంసీబీ. రెండు అయితే తీసుకున్నాను ఎంసీబీలు. ఇప్పుడు మనకి వైర్లు ఎలా కనెక్షన్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, మనకు వైర్ కనెక్షన్ చేసే ముందు అయితే మనకైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఐసోలేటర్కి అయితే మనకి ఇక్కడ లైన్ లోడ్ రెండు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కింద లైన్ అనేది మనం మీటర్ నుండి వచ్చిన వైర్లు వేయాలి. లోడ్ అనేది మన అవుట్పుట్ అండి ఫ్రెండ్స్. మనం అవుట్పుట్ తీసుకోవడానికి లోడ్ అయితే ఉపయోగిస్తాం. కింద మాత్రం దీనికి కూడా ఎంసీబీకి కూడా కింద లైన్ ఉంటుంది, పైన లోడ్ అనేది ఉంటుంది కంపల్సరీ. మనం పైన లోడ్ తీసుకోవాలి, కింద మనకు మీటర్ నుండి వచ్చిన వైర్ల కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫేస్ కనెక్షన్, ఇటుకెళ్ళైతే న్యూట్రల్ కనెక్షన్, రైట్ ఫేస్ లెఫ్ట్ న్యూట్రల్ కనెక్షన్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కనెక్షన్ ఇద్దాం ఫ్రెండ్స్. పైన ఫేస్ కనెక్షన్ అయితే ఇవ్వాలి. నేనైతే రెడ్ కలర్ వైర్ అయితే తీసుకున్నాను ఫేస్ కోసమని. లీడ్ తీసేసి అయితే మనం పైన ఫేస్ కనెక్షన్కి అయితే దీనికైతే ఇచ్చేద్దాం. మనం టెస్టర్ అయితే ఎక్కువ పనిచేయదు ఫ్రెండ్స్. కంపల్సరీ స్క్రూ డ్రైవర్తో అయితే మనం అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగానైతే మనకైతే లూజ్ చేస్తే ఇలా వస్తుంది. మనకు మధ్యలో వైర్ పెట్టేసి మళ్ళీ స్క్రూ డ్రైవర్తో అయితే ఫుల్ టైట్ చేసుకోవడమే. ఫేస్ వైర్ అయితే మనం పైన ఐసోలేటర్కి అయితే ఇచ్చాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అదే వైర్ మనకు పైనుండి కిందికి ఇక్కడ మనకు ఎంసీబీ కిందనైతే మళ్ళీ కనెక్షన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఎంసీబీ లైన్ కాడనైతే మనం అయితే కనెక్షన్ అయితే ఇవ్వాలి. పైన మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. రెండు ఎంసీబీలకు అయితే మనం కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం. ఫ్రెండ్స్, వైరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఫేస్ వైర్ అయితే కంప్లీట్ అయింది. మనం న్యూట్రల్ వైర్ అయితే ఇంకా కనెక్షన్ అయితే ఇవ్వలేదు. పైనుండి మనం ఐసోలేటర్ పైనుండి తీసుకొని కింద మనం ఎంసీబీలకు అయితే కనెక్షన్ అయితే ఇచ్చాం. చూడండి, కింద రెండు లైన్ కాన్ అయితే ఇచ్చాం. మనకు పైన అయితే ఎంసీబీలకు అవుట్పుట్ అయితే వస్తుంది. మనం దేనికంటే దానికి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. నేనైతే ఎంసీబీలు అయితే ఇవైతే వాడాను ఫ్రెండ్స్. మన ఇష్టం లోడుని తగ్గట్టు మనం అయితే ఎంసీబీలు వాడచ్చు. ఇప్పుడు మనమైతే ఫేస్ కనెక్షన్ వైర్లు అయితే ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. ఫేస్ న్యూట్రల్ కింద మనం ఫేస్ న్యూట్రల్ ఇవ్వాలిగా, ఫేస్ న్యూట్రల్ వైర్లు కూడా ఇచ్చేద్దాం. ఫేస్ న్యూట్రల్ అయితే రెండు, కింద రైట్ సైడ్ అయితే ఫేస్, లెఫ్ట్ సైడ్ అయితే న్యూట్రల్ వైర్ అయితే కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. నార్మల్గా మనం అయితే హౌస్లో 16 amps ఇంకా 20 amps ఎంసీబీలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మనమైతే అవి అయితే యూజ్ చేయలేదు. ఓన్లీ ఇవైతే నేను ప్రాక్టికల్గా వీడియో జూమ్ పెట్టడానికి అయితే ఈ రెండు అయితే ఎంసీబీలు అయితే యూజ్ చేశాను. మనం లోడుకు తగ్గట్టు అయితే ఎంసీబీలు వాడాల్సి ఉంటుంది. మళ్ళీ రూమ్స్ తగ్గట్టు ఒక 5 రూమ్స్ ఉంటే మనకు ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క ఎంసీబీ అయితే సపరేట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. మన ఇష్టం అది. నేనైతే ఇప్పుడు నార్మల్గా వీడియో చేయడానికి అయితే ఈ విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఫేస్ వైర్లు కూడా కనెక్షన్ అయితే ఇవ్వడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే ఈ టెస్ట్ చేయడానికైతే ఈ రెండు బల్బులు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను రెండు బల్బులు తీసుకొని ఈ బల్బ్ కనెక్షన్ అయితే మనం రూమ్లో ఇచ్చే ఫేస్ విధంగానైతే కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం. ఇప్పుడు ముందుగా ఫేస్ కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం రెండు బల్బులై. ఎంసీబీకి పైన ఫేస్ కనెక్షన్ వస్తుంది.
మనం న్యూట్రల్ కనెక్షన్ అయితే డైరెక్ట్ ఐసోలేటర్కి పెట్టేద్దాం. నేను నార్మల్గా బల్బులు పెట్టి చూపిస్తున్నా కానీ మనకు రూమ్లలో ఒక్కొక్క రూమ్కి సంబంధించిన వైర్ అయితే వస్తుంది. అలాగే మనం ఏసీ పాయింట్స్ ఉండే 20 amps ఎంసీబీ వేసుకొని మనం వైరింగ్ అయితే ఎంసీబీకి మనం ఏసీది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. గీజర్ ఉండే 16 amps అట్లా మనం లోడ్కు తగ్గట్టు మనం ఎంసీబీ అయితే యూజ్ చేస్తాం. ఇంకో బల్బ్ కూడా ఇంకో ఎంసీబీకి అయితే ఇచ్చేద్దాం. నేనైతే వైర్లు అయితే చిన్నవి వాడాను ఫ్రెండ్స్. మనం అక్కడనైతే 4.0 వైర్లు అయితే వాడాల్సి ఉంటుంది. లోడ్ పడుతుంది కాబట్టి ఇక్కడ నేనైతే నార్మల్గా చూపించుకోవడానికి అయితే ఈ వైర్లు అయితే వాడాను 1.0 వైర్లు. ఫేస్ కనెక్షన్ అయితే బల్బులది అయిపోయింది ఫ్రెండ్స్. ఈ 2 వైర్లు అయితే న్యూట్రల్. మనం దీన్ని అయితే స్లీవ్ తీసుకొని మనం ఐసోలేటర్కి అయితే లెఫ్ట్ సైడ్లో ఇచ్చేయాలి కనెక్షన్. మనకు అక్కడ ఎంసీబీ బాక్సులను అయితే మనం డైరెక్ట్ వైర్ తీసుకొని మనకు ఒక ట్రే తీరు వస్తుందిగా అక్కడ ఫిట్ చేసుకొని న్యూట్రల్ అన్నీ ఒకటే తీరు జమ చేసుకొని అయితే టేప్ అన్న కొట్టేస్తాం, లేకపోతే అందులో ట్రాక్లో అయితే పెట్టేస్తాం. కాకపోతే ఇక్కడ మనకు అంత వైర్ లేవు కాబట్టి 2 వైర్లు కాబట్టి ఇందులో డైరెక్ట్ అయితే పెట్టేస్తున్నాను. ఐసోలేటర్కి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేస్తున్నాను, న్యూట్రల్ కనెక్షన్. మనమైతే అక్కడనైతే కంపల్సరీ ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. లూజ్ ఉండే విధంగానైతే చూడొద్దు. ఇప్పుడు మనమైతే పవర్ కనెక్షన్ అయితే ఆన్ చేసి మనం ఎంసీబీలు ఎలా వర్క్ చేస్తున్నాయో చూద్దాం. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు పవర్ అయితే ఆన్ చేశాను. మనం ఒకసారి అయితే టెస్టర్తో అయితే చెకింగ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫేస్ అనేది రైట్ సైడ్ అయితే వచ్చింది. ఇటు న్యూట్రల్, లైట్ రావడం లేదు చూడండి. ఒకసారి పైన కూడా ఆన్ చేసి పైన చెక్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పైనకి అయితే ఇప్పుడు మనకు పవర్ అయితే వచ్చేసింది. పైనుండి మనకైతే ఇటు కిందికి ఎంసీబీల లైన్ కాడికి అయితే వస్తుంది, రెండింటికి వస్తుంది. మనకు ఇప్పుడు పైన అయితే మనకైతే ఎలాంటి పవర్ అయితే రాదు. చూడండి ఫ్రెండ్స్, టెస్టర్ అయితే వెలగడం లేదు. ఇప్పుడు మనం అయితే ఎంసీబీ ఆన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, బల్బ్ అనేది అయితే ఆన్ అయింది, వెలిగింది. ఇంకో బల్బ్ కూడా ఒకసారి ఆఫ్ చేసి చూద్దాం. ఇంకో పెద్ద బల్బ్ అయితే ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకు 2 బల్బులు అయితే ఆన్ అయ్యాయి. మనకి ఈ రూమ్కి సంబంధించినప్పుడు ఆ రూమ్దే ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఐసోలేటర్ ఆఫ్ చేస్తే మొత్తం అయితే ఆఫ్ అయిపోయింది. ఐసోలేటర్ ఆఫ్ చేస్తే మొత్తం అన్నీ ఆఫ్ అయిపోతాయి. మనకి ఈ రూమ్లో రిపేర్ ఉంటే ఈ రూమ్ది అయితే కనెక్షన్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఆ రూమ్లో రిపేర్ ఉంటే ఆ రూమ్లో కనెక్షన్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అదొకటి ఆఫ్ చేస్తే మనకైతే బల్బ్ అయితే ఆఫ్ అయిపోయింది. ఒక బల్బ్ ఆఫ్ అయిపోయింది, ఇంకో బల్బ్ అయితే ఆన్లోనే ఉంది. ఫ్రెండ్స్, సింపుల్గా అర్థం కావడానికి అయితే ఈ విధంగా అయితే కనెక్షన్ అయితే ఇచ్చి చూపించాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.